నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. మనసును ప్రశాంతంగా ఉండాలన్నా, శరీరం దృఢత్వం పెరగాలన్నా యోగాతోనే సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు శంకర్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చూస్తున్నాం. యోగా అనేది భారతదేశానికి మన మహాపురుషులు ఇచ్చిన ఒక వరం. దీనివల్ల మనం మన శరీరాన్ని తర్వాత మనస్సును కంట్రోల్లో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఈ యోగా అనేది 4 భాగాలు ఉంటుంది: ప్రాణాయామము, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ఎక్సర్సైజెస్. ఇవి 4 భాగాలు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం క్రమ పద్ధతిలో చేస్తూ ఉంటే మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. నా పేరు శంకర్ బాబు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాహ్మణపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నాకు 61 సంవత్సరాలు. ఇంతవరకు బీపీ షుగర్ అనేది లేదు. కారణం ఏమంటే ఈ యోగా అనేది చేయడం వల్లనే నాకు ఈ విధంగా ఆరోగ్యం అనేది బాగా ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం వాకింగ్ కానీ ఏదైనా చేసుకోండి. ఈ యోగా అనేది కనీసం ఒక 1 అవర్ చేస్తే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. బలమైన వ్యాధిని తట్టుకునే కెపాసిటీని మనము బిల్డప్ చేసుకోవచ్చు. అది కండరాలు కానీ అవయవాలు అన్నింటిలో కూడా మనం యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ సాధన ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కనీసం ఒక అర్ధ గంట చేయడం వల్ల మనం సుఖంగా మనం ఆరోగ్యంగా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా నాకు షుగర్ అనేది రావాలి, ఎందుకంటే మా తల్లిదండ్రులకు ఉన్నాయి కాబట్టి మాకు రావాలి. కానీ దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం అన్నమాట యోగా ద్వారా. కాబట్టి అలా ఎవరైనా సరే యోగా చేయడం వల్ల కొద్దిగా మనము ఆరోగ్యాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మన శరీరం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఎక్కడ వీలైతే అక్కడ వంగడానికి కూడా ఈ ఆరోగ్యం అనేది యోగా అనేది ఉపయోగపడుతుంది. సూర్యచంద్ర భోజనం అంటారు సార్. పూర్తిగా గాలి వదిలేస్తూ రిలాక్స్ అన్నప్పుడు 3 సార్లు దీర్ఘంగా గాలి పీల్చుతూ ముద్రలో దీర్ఘంగా గాలి పీలుస్తూ నెమ్మదిగా గాలి వదులుతూ మన విశ్వాసాలు గమనిస్తూ గాలి ఎట్లా పోతుంది, ఎట్లా వస్తుంది అనేది గమనిస్తాం. ఇంతవరకు మనం ఏం గమనించినాము, కానీ ఇప్పుడు కడుపు నిండుగా గాలి పీలుస్తాము. పూర్తిగా నాభి వెన్నెముక ఆనుకునే విధంగా వదిలేస్తాం. పూర్తి పట్టనంతగా గాలి పీలుస్తాం. అలాగే పూర్తిగా వదిలేదానికి ప్రయత్నం. కడుపు ముందుకు వెనక్కి తగ్గడానికి చూడండి, ప్రయత్నం. నెక్స్ట్ సార్ భస్త్రిక అంటారు. మనం లోపల ఉన్న కఫం అంతా కూడా బయటికి రావాలన్నమాట. దాన్ని చేస్తాం. ఎలా అంటే చూడండి, మీకు వీలైనండి ఎవరు నోటితో గాలి పీల్చారు. గాలి నోటితో ముక్కుతోనే ప్రాణాయామ క్రియల్లో నోటితో గాలి కష్టం.
కొద్ది కొద్దిగా మీకు వంతు ఉంటే వస్తాడు. ముందు కొంచెం ముందు చేసుకోండి. కాళ్ళు కొంచెం ముందు మన ఓబులేని సారి బాగా చూడండి ఆయన చేయలేదు ఇవన్నీ మనం ఫాలో చేసాం అందరూ హ్యాపీగా లూజ్ అయిపోతుంది శరీరం. థ్యాంక్ యూ సార్. యోగా వల్ల 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి బాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక 2 రోజుల కార్యక్రమం భాగంగా ఈరోజు మనం ఇక్కడ యోగా చేయడం జరిగింది. ఈ యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. చాలా డిసీజెస్ మనం యోగాతో క్యూర్ చేయొచ్చు. చిన్న వ్యాధులు మనం రాకుండా ముందుగానే నివారించవచ్చు. ఒకవేళ వ్యాధి వచ్చినా అది ఎక్కువ ముదరకుండా, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మన బాడీలో రెసిస్టెన్స్ పెంచేదానికోసం, మన ఊపిరితిత్తుల్లో మనకు బలం వచ్చేదానికోసం మనము ఈ యోగా సాధన ద్వారా తర్వాత మన బాడీలో జీర్ణావయవాలు దాన్ని కరెక్ట్గా ఉంచడానికి కోసము, మలబద్ధకం లేకుండా ఉండేదానికోసము, శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండేదానికోసము ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామం ఈరోజు చేసాం కూడా. ఈ ప్రాణాయామం వల్ల ఇంతకుముందు కరోనాలో ఊపిరితిత్తులు చాలా ఇబ్బంది పడి చాలా మంది చనిపోవడం జరిగింది. దానికి మనం ఊపిరితిత్తులు బాగా బలంగా పెట్టుకోవాలంటే మనం ఈ ప్రాణాయామం అనేది ప్రాక్టీస్ చేసే రోజు తర్వాత ఈ జీర్ణకోశ వ్యాధులు